వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసును కాసేపట్లో ఎన్ఐఏ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. శ్రీనివాస్ కు వైద్య పరీక్షల తరువాత ఎన్ఐఏ అధికారులకు కృష్ణా జిల్లా జైలు అధికారులు అప్పగించనున్నారు. శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు వారం రోజుల పాటు విచారించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం జిల్లా జైలు నుంచి మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, అదే ఎన్ఐఏ వాళ్ళు ఈరోజు కస్టడీ తీసుకున్నారు ఫర్ 7 days. లాయర్ సమక్షంలో విచారించాలని ఆర్డర్ ఉంది. నేను కూడా ఆయనతో పాటు ఉంటాను, మీకు డైలీ అప్డేట్ చేస్తాను. చాలా మంచిది కదా, ఎన్ఐఏ విచారించిన తర్వాత ఏముంది ఫ్యాక్ట్స్ అందరికీ తెలిసిపోతుంది. ఏపీ పీపుల్ విల్ బి గోయింగ్ టు హైపీ, ఎందుకంటే థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ చేసింది. థర్డ్ పార్టీ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ట్రాన్స్పరెంట్ పారామీటర్లో పనిచేస్తారు, మీకు అప్డేట్ చేస్తారు అంతే. దాంట్లో ఏం కుట్రకుండా ఉంది, దీని బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఉన్నారు, ప్రతి యాంగిల్లో వాళ్ళు చేస్తారు. ఎవరెవరు సంబంధించిన ఇది ఉంది, అన్ని డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు, దాంట్లో ఏం లేదు. ప్రధానంగా మీరు చెప్పండి సార్, మీరు దగ్గరుండి శ్రీనివాస్తో మాట్లాడడం జరిగింది. అసలు ఈ కేసు సంబంధించి ఎందుకు చేశాడు, ఎలా అనేది మీకు ఏమైనా సమాచారం మాట్లాడడం జరిగిందా మీరు శ్రీనివాస్? అదే ఆయన చెప్పేది ఏముంది, నా భావాలు నేను చెప్పాను, పేపర్లో రాసి ఇచ్చాను 11 పేజీ. మార్పు కోసం నేను ఇది చేయాలి, జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి, రాజశేఖర రెడ్డి లాగా ఆ గొప్పతనం ఆయన రావాలి, రాజశేఖర రెడ్డి ప్రతి మనిషి మనసులో దేవుడిలాగా ఉన్నాడు, ఆయన కూడా దేవుడిలాగా ఉండాలి, పూర్ పీపుల్కి ఆయన బెనిఫిట్ చేయాలి, దళితులు ఉన్నారు వాళ్ళ కోసం ఆయన పని చేయాలి, ఫీజు రీంబర్స్మెంట్ ఇది చేయాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఫ్రీ మెడికల్ చేయాలి, ఇంకా స్కూల్స్లో మంచి బోధన చెప్పాలి. ఎందుకంటే రాను పిల్లలు క్రిమినల్గా తయారవుతున్నారు, ప్రతి ఊర్లో పోలీస్ స్టేషన్ ఉంది, ప్రతి ఊర్లో జైలు కూడా అవసరం పడుతుంది ఇన్ ఫ్యూచర్లో. వాళ్ళకి ఇప్పటి నుంచే మంచి తను మనం చూపిస్తే ఇది చేయాలి, సినిమాలో క్రైమ్ తగ్గించాలి, క్రైమ్స్ ఇన్స్పిరేషన్స్, ఈ మందు కూడా మానించాలి. అది ఆయన సినిమాకు ఉన్న పర్సనల్ హ్యాబిట్ కూడా ఆయనకి ఎవ్వరు ఏమంటారు ఆ గర్ల్ ఫ్రెండ్ మందు తాగాలి సినిమాలు చూడాలి అలా ఏం లేదు. ఆయన ఎక్కువ న్యూసే చూస్తాడు, న్యూస్ మీద ఇది ఉంటాడు, సోషల్ ఆస్పెక్ట్లో ఆయన ఎప్పుడైనా అదే మాట్లాడతాడు. నేను కూడా ప్రధానంగా కేసు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు దీనికి సంబంధించి, ఈ ఇన్వెస్టిగేషన్ అంతా ఓవరాల్గా ఈ సంఘటన చూస్తుంటే? లేదు, ఇప్పుడు నేనేం చెప్పేది ఏం లేదు, ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారు అదే దాన్ని నేను చేయాలి అంతే కదా, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ రాంగ్ వస్తే నేను దానికి మరి క్రాస్ నా డ్యూటీ అది ఉంది అంతే కదా, క్రాస్ వెళ్తాను, క్రాస్ చేసి వాళ్ళకి ఇది చేస్తాను, వాళ్ళు కూడా నన్ను అడుగుతాను, వాళ్ళు కూడా ముద్దాయిలు అవుతారు, దాంట్లో ఏం లేదు. ప్రధానంగా డాక్టర్ సలీం ఒకటే చెప్తున్నారు, దీనికి సంబంధించి నిష్పక్షపాతంగా విచారణ జరగాలి, విచారణలో ఏదైనా తేడా వస్తే వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అంటున్నారు. నిజ నిర్ధారణ కమిటీ ఎప్పుడు ఏది జరుగుతుందో స్పష్టంగా తెలిసిన తర్వాతే ఇది కేసు బయటకు వస్తుంది. ఎన్ఐ అధికారులు విచారణ చేయడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది, అది అసలు ఏం జరిగింది, ఎవరు కుట్రదారులు ఎవరు అనేది బయటకు వస్తుందని చెప్పేసి శ్రీనివాస్ నాయవాద సలీం అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో తిరుమల 20 విజయవాడ.